అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని అది వేగాక ఇక్కడ కొంచెం ధనియాలు మెంతులు తీసుకున్నాను. అది వేగినాక ఇంకా తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అది మంచి వేగిన తర్వాత మనము వాష్ చేసుకున్న గోంగూరను కూడా వేసి మూత పెట్టుకొని మనము మగ్గనించాలి. ఎప్పుడైనా నేను ఒకటే మీకు చెప్తాను, ఎప్పుడనేది స్టవ్ అనేది హైలో పెట్టొద్దు. మంట అనేది హైలో ఉంటే ఇది సరిగ్గా ఉడకదు, మనకు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ సరిగ్గా ఉడకదు. ఇంకా తర్వాత కొంచెం తగినంత ఉప్పు మరియు పసుపు వేసేసుకొని దీంట్లో వాటర్ అంతా పోయే వరకు మనము మగ్గించుకోవాలి. నేనైతే ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. మీకు ఒకవేళ అంత అంటే టైట్గా ఉంది అనుకుంటే కొంచెం అయితే వాటర్ యాడ్ చేయండి. నేను ఇది 2 days ఉంటుంది కాబట్టి ఏం వాటర్ యాడ్ చేయట్లేదు. ఇంకా అంతే, ఇది కొంచెం వాటర్ అనిపోయి చల్లారిన తర్వాత ఇంకా ఇక్కడైతే కొన్ని పల్లీలు ఇంకా ధనియాలు కొన్ని ఎల్లిపాయలు అవి వేసేసుకొని అది మంచి మిక్స్ తర్వాత ఈ చల్లారిన గోంగూరను కూడా వేసుకొని పచ్చాగా మనం మిక్స్ చేసి మనకు రోటీ ఫ్లేవర్ రావాలంటే కొంచెము పచ్చగా రోటీ అంటే రోడ్లో రుబ్బినట్టు ఉండాలంటే కొంచెం పచ్చగా మనము చేసుకోవాలి మిక్సీలో. అంతే, ఇంకా పోపు వేసుకోవడం. మీకు నచ్చిందా? నచ్చితే ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.